ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారం స్నేహితులారా. ఈ రోజు మీకోసం ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మి మాత మరియు యోగకారకుడైన శనిదేవుడు అపారమైన అనుగ్రహంతో ఒక అద్భుతమైన శుభవార్త వినబోతున్నారు. స్నేహితులారా, మీ రాశిపై ఏర్పడుతున్న రాజమహాలక్ష్మి యోగం కారణంగా మీ జీవితంలో ఒక ఊహించని ఆర్థిక సునామీ రాబోతుంది. మీ కష్టానికి నిబద్ధతకు శనిదేవుడు 1000 రెట్లు ఫలితాన్ని అందించబోతున్నాడు. మీ 7 తరాల దరిద్రాన్ని అంతం చేసి మీకు కోటీశ్వర తత్వాన్ని, అపారమైన వైభవాన్ని అందించే అత్యంత పవిత్ర ఘడియ ఇది. మీ అదృష్టం యొక్క తలుపులు తెచ్చుకోబోతున్నాయి. మీ చిక్కుపడిన ధనం రాకెట్ వేగంతో మీ సొంతం కాబోతుంది. ఈ దివ్యమైన మార్పు మీ జీవితంలో శాశ్వతంగా స్థిరపడడానికి ఈ శక్తివంతమైన జ్యోతిష్య సందేశాన్ని చివరి వరకు తప్పకుండా చూడండి. మరియు స్నేహితులారా, ఈ శుభ ఘడియల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి తులారాశి మిత్రులు మనస్ఫూర్తిగా సంపూర్ణ విశ్వాసంతో మొదట లైక్ చేయండి. అలాగే స్నేహితులారా, ముఖ్యంగా కామెంట్ సెక్షన్ లో మీ సంకల్పాన్ని, భక్తిని నిరూపించుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మియే నమః, జై శనిదేవ అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఒక్క కామెంట్, మీ యొక్క లైక్ మరియు ఈ దివ్య శక్తుల ఆశీర్వాదాన్ని మీ ఇంట్లోకి అఖండంగా స్థిరంగా ఆహ్వానిస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు సాధారణ రోజు కాదు. ఇది మిమ్మల్ని దరిద్రం నుండి విముక్తి చేసి మీకు సుమిచితమైన సింహాసనాన్ని, అనంతమైన సంపదను మరియు వైభవాన్ని అందించబోతోంది. అత్యంత శుభ రోజు. ఈ రోజు మీ జీవితంలో ఒక చరిత్రను సృష్టించే, మీ దిశను, గమ్యాన్ని శాశ్వతంగా అత్యంత ఉన్నతంగా మార్చే గొప్ప అద్భుతం ఆవిష్కారం కాబోతుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది మీ నిజాయితీ, కష్టానికి, నిబద్ధతకు శనిదేవుడు ఇవ్వబోతున్న అత్యున్నత ఫలం. మరియు మీ రాశ్యాధిపతి శుక్రుడికి ప్రియమైన శ్రీ మహాలక్ష్మి మాత యొక్క అపారమైన కరుణా కటాక్షం, ఈ దివ్య శక్తుల సంయుక్త ఆశీస్సులతో తులారాశి వారి జీవితంలో, మీ అదృష్టంలో, మీ జాతకంలో కోట్లాది సంపద, అపారమైన ధైర్యం మరియు ధార్మిక శక్తి ప్రవేశించనున్న అత్యంత పవిత్ర సమయం ఇది. మరియు స్నేహితులారా, ఈ జ్యోతిష శాస్త్రంలో తులారాశి వారి కోసం ఈ గడియ వచ్చేసింది. అంటే ఈ సమయం యొక్క అత్యంత శుభప్రదమైన, నిర్ణయాత్మకమైన మలుపు. శనిదేవుడు మీ రాశికి యోగకారకుడు కాబట్టి ఆయన ఈ కాలాన్ని స్వయంగా తులారాశి వారైన మీకు అత్యంత అనుకూలకంగా మారుస్తున్నారు. గ్రహ గోచారాల ప్రకారం ఈ రోజు తులారాశి వారికి అత్యంత కీలకం, సువర్ణ తుల్యం మరియు అద్భుతమైనది. ఈ సమయంలో చంద్రుడు అనగా మనసుకు కారకుడైన చంద్రుడు, అలాగే పరాక్రమానికి కారకుడైన అంగారకుడు మరియు శుక్రుడు అనగా సంపదకు కారకుడు కాబట్టి ఈ 3 గ్రహాలు కలిసి లక్ష్మీదేవికి ప్రీతికరమైన అరుదైన రాజమహాలక్ష్మి యోగాన్ని మీ తులారాశిపై నేరుగా అఖండంగా ఏర్పరుస్తాయి. ఈ అద్భుత యోగం ఏర్పడినప్పుడు లక్ష్మీదేవి కటాక్షం నేరుగా ప్రకాశవంతంగా తులారాశి వారైన మీపై పడుతుంది. తద్వారా జీవితంలో అసంపూర్తిగా ఆగిపోయిన ప్రతి పనులు, మీ కలల ప్రాజెక్టులు, చిక్కుపడిన ధనం అన్ని అకస్మాత్తుగా సునాయాసనంగా రాకెట్ వేగంతో అద్భుతంగా పూర్తవుతాయి. తులారాశి వారైన మీకోసం ఎక్కడో దాగి ఉన్న ఈ మహా అదృష్టం ఇప్పుడు ప్రపంచానికి వెలుగులా ఆవిష్కారం కాబోతుంది. అందుకే మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఆర్థిక స్వాతంత్రం మరి స్వర్ణ ఘడియ ఈ రోజు మీ జీవితంలో తప్పక రాబోతున్నాయి. తులారాశి వారైన మీరు ఇప్పుడు అత్యంత ఉన్నతమైన, ఐశ్వర్యవంతమైన దశలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ విశ్వం మొత్తం మీ అదృష్టాన్ని పెంచడానికి శనిదేవుడు మీ కర్మ ఫలాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే తులారాశి వారైన మీకోసం శనిదేవుడి కఠోరమైన పరీక్షలన్నీ, శ్రమదానాలన్నీ ముగుస్తాయి. మీ నిరీక్షణకు ఇప్పుడు శుభ సమయంలో ముగింపు రాబోతుంది. మీ ఓర్పు, మీ సహనం యొక్క ఫలితం ఇప్పుడు వడ్డీతో సహా 1000 రెట్లు పెరిగి మీకు అదృష్టాన్ని కల్పించబోతుంది. మీ జీవితంలో జమ కాబోతుంది కూడా. ఈ దైవిక లబ్ధిని అడ్డుకునే శక్తి ఈ విశ్వంలో ఎవరికీ లేదు. ఈ ధన ప్రవాహం మీకు భౌతిక సంపదనే కాక ఆధ్యాత్మిక సంతృప్తిని, అమూల్యమైన మానసిక ప్రశాంతతను, సామాజిక గౌరవాన్ని కూడా అందిస్తుంది. ఇటువంటి మహాయోగం మళ్లీ ఏర్పడడానికి అనేక సంవత్సరాలు పడుతుంది. ఈ అవకాశాన్ని తులారాశి వారైనా మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజు మీ జీవితంలో మరుపురాని సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా మారబోతుంది. మీ తలరాతను తిరగరాయడానికి కాలమే స్వయంగా ముందుకు వచ్చింది. ఇకపై మీ జీవితంలో అడ్డంకులు, కన్నీళ్లు అనేవి కేవలం గతం మాత్రమే. తులారాశి వారైన మీరు ఒక చరిత్ర సృష్టికర్తగా, ధన సామ్రాజ్యాధిపతిగా మారబోతున్నారు. మీ ప్రతి కోరికకు లక్ష్మీదేవి మరియు శనిదేవుడు ఆమోదం తెలిపారు. మీ జీవితంలో కొత్త స్వర్ణ యుగం ఆరంభమవుతుంది. మీరు ఇన్ని సంవత్సరాలు చేసిన ధర్మబద్ధమైన పోరాటానికి దక్కిన అఖండమైన ఫలితంగా మారబోతుంది.
మరియు స్నేహితులారా, మీరందరూ మనస్ఫూర్తిగా సంపూర్ణ విశ్వాసంతో చేతులు జోడించి సిరి సంపదలకు అధిష్టాన దేవత అయిన శ్రీ మహాలక్ష్మి మాతను మరియు న్యాయదేవుడు శనిదేవుణ్ణి వేడుకుందాం. ఓ మహాలక్ష్మి మాత, ఓ న్యాయదేవత శనిదేవ, ఈ కార్యక్రమాన్ని చూసి ఎవరైతే లైక్ చేసి అలాగే మనస్ఫూర్తిగా కామెంట్ సెక్షన్ లో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః మరియు జై శనిదేవ్ అని ఎవరైతే ఇలా కామెంట్ చేస్తారో వారందరిపై మీ అపార శాశ్వత కృపను, అనుగ్రహాన్ని, సంపూర్ణ రక్షణ ఉంచి ముఖ్యంగా తులారాశి వారి జీవితాలను అనంత సకల సంపదలతో, సుఖ సంతోషాలతో, విజయాలతో నింపండి. తులారాశి వారి జాతకంపై మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నిరంతరం ఉండాలి. మీరు వారి ఇళ్లలోని పూజా మందిరాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి. వారికి ఎప్పటికీ ధనానికి, సుఖానికి, సంతోషానికి, గౌరవానికి కూడా వైభవానికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. వారి కుటుంబంలో ఎటువంటి కష్టాలు, దుఃఖాల నీడ, దురదృష్టం కూడా పొరపాటును కూడా పడకుండా వారి అదృష్టాన్ని బంగారం, వెండి, వజ్రాల కంటే లక్షల రెట్లు ప్రకాశవంతంగా, అద్భుతంగా, పటిష్టంగా చేయండి. శనిదేవ, తులారాశి వారి కష్టాన్ని, నిబద్ధతకు తగిన న్యాయాన్ని, ఊహించని అత్యధిక అనంతమైన ఫలాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని చూసే ప్రతి ఒక్క తులారాశి వారికి రాబోయే ప్రతిరోజు కూడా అంతకు ముందు రోజు కంటే లక్షల రెట్లు మెరుగుగా, అద్భుతంగా, కోటీశ్వర స్థాయిలో ఉండాలని నేను పదే పదే ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన శక్తితోనే మీ జీవితంలో అద్భుతాలు ప్రారంభం కాబోతున్నాయి. మీపై ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా ఈ క్షణంలోనే నశించిపోవాలి. మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోవాలి. మీ 7 తరాల దరిద్రం ఈ రోజుతో అంతం కాబోతుంది. లక్ష్మీదేవి యొక్క 8 రూపాల అనుగ్రహం మీపై నిరంతరం కురవాలి. మరియు స్నేహితులారా, ఇప్పుడు మనం అసలు విషయాన్ని తెలుసుకుందాం. స్నేహితులారా, తులారాశి వారైన మీ జీవితంలో ఈ రోజు జరగబోయే అతిపెద్ద ఊహించని చరిత్రక శుభవార్త ఏమిటి అంటే ఆ మహాలక్ష్మి రాజయోగం మీ తులారాశి జాతకంలోనే అత్యంత బలంగా ఏర్పడుతుందా? ఈ సమయం మీకు కేవలం ఒక అవకాశాన్ని మాత్రమే కాకుండా లక్ష్మీదేవి స్వయంగా మీకు అందిస్తున్న ఒక వరాన్ని, ఒక స్వర్ణ కానుకను, ఒక అదృష్ట తాళాన్ని తీసుకొచ్చింది. ఈ జ్యోతిష్య కార్యక్రమం పూర్తిగా గ్రహాల స్థానం, నవగ్రహాల పరస్పర సంబంధం మరియు చంద్రుని కలయిక ఆధారంగా రూపొందించబడింది. ఇది తులారాశి వారైన మీ జీవితాన్ని అత్యంత ఖచ్చితంగా మరియు స్పష్టంగా ప్రభావితం చేయబోతుంది. కాబట్టి మరోసారి నా విన్నపం ఏమిటంటే, ఈ వీడియో మీకు ఒక సందేశం, విశ్వం నుండి వచ్చిన ఒక సంకేతం, మీ భవిష్యత్తు నిర్ణయించే మార్గదర్శి. దీనిని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో అతి పెద్ద ధనవంతమైన రోజు కావచ్చు. ప్రియమైన తులారాశి స్నేహితులారా, మీ నిజాయితీ, కష్టాలు మరియు నిస్వార్థ కర్మలు లక్ష్మీదేవి మరియు శనిదేవుడి దృష్టికి వెళ్లాయి. మీ అదృష్టం ఇప్పుడు అత్యంత శుభప్రదమైన, ధనాత్మకమైన మలుపు తీసుకురాబోతుంది. తులారాశి వారైన మీ గ్రహాల స్థితి నుండి స్పష్టంగా కనిపిస్తున్న శుభవార్త ఏమిటంటే, మీ జీవితంలో ఒక అద్భుతమైన ఊహించని ఆర్థిక మార్పు, ఒక అదృష్టపు సునామీ రాబోతుంది. దీని కారణంగా మీ కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు రావచ్చు. దీనిని అపహాస్యం చేయకండి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. మరి స్నేహితులారా, మీకు ఒక అతిపెద్ద, మీ ఊహకు అందని చరిత్రక శుభవార్త మీకు త్వరలో అందుతుంది. మీరు ఈ సత్యాన్ని స్వయంగా చూసి దాని సత్యాన్ని అనుభవించినప్పుడు మీరు మరియు మీ కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అవును, ఇది నిజం. అయితే ఈ దయకు మీరు దేవునికి, ముఖ్యంగా శని దేవుడికి మరియు లక్ష్మీదేవికి ధన్యవాదాలు చెప్పడం మర్చిపోకండి. తులారాశి వారైన మీ జాతకంలో 3 ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ 3 యోగాలు మీకు 3 వేరేరు వనరుల నుండి భారీ మొత్తంలో సముద్రంలో ధనం రాబోతున్నట్లు సూచిస్తుంది. ఈ మొత్తం మీ జీవిత గమనాన్నే మార్చగలదు కూడా. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, ఒత్తిడిలో ఉన్న పరిస్థితులు ఇక శాశ్వతంగా తొలగిపోతాయి. శనిదేవుడి ఆదేశం మేరకు లక్ష్మీదేవి మీకు ఆ కోట్లాది ధనాన్ని అందించబోతుంది. ఈ ధన వర్షం మీపై కురవడం ఖాయం. మీ ఆర్థిక బాధలు, అప్పుల సమస్యలు ఇప్పుడు ముగిసిన అధ్యాయంలా మిగిలిపోతాయి. తులారాశి వారైన మీరు చిరకాలంగా కన్న కలలు నెరవేరేందుకు ఈ సమయం కీలకం. ఈ రాజయోగం ప్రభావంతో మీ ప్రతి అడుగు బంగారం అవుతుంది. మీ ఇంట్లో ధనలక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. మీ భవిష్యత్తు ఇప్పుడు ధనంతో నిండిన బంగారు అధ్యాయంగా మారుతుంది. మీ నిజాయితీ, సమతుల్యత మరియు దయకు ప్రతిఫలంగా ఈ రోజు మీ ఇంట ధనానికి లోటు ఉండదు మరియు మీరు దానం చేసే చేతులు నిరంతరం నిండి ఉంటాయి. స్నేహితులారా, శనిదేవుడు న్యాయాధికారి కాబట్టి ఆయన కేవలం మనిషి సంస్కారాన్ని, అతని స్వభావాన్ని మరియు అతని కర్మలను మాత్రమే చూస్తారు. తులారాశి వారైన మీ కర్మలు స్వచ్ఛంగా ఉంటే లక్ష్మీదేవి మీకు సంపద ఇవ్వడానికి ఆయన అడ్డు చెప్పారు. రాబోయే 24 గంటలు అత్యంత ముఖ్యమైనవి. ఇప్పుడు మీ జాతకంలో ఏర్పడుతున్న రాజయోగాలు మీకు ధనవర్షాన్ని కురిపిస్తున్నప్పటికీ మీరు శని
శనిదేవుడికి ఇష్టమైన మార్గాన్ని అనుసరించాలి. ఆ మార్గం ధర్మబద్ధమైనది, నిస్వార్థమైనది మరియు నిజాయితీతో కూడుకున్నది. తులారాశి వారైన మీ తల్లిదండ్రులు మీకు నేర్పిన ఉన్నత విలువలను, సంస్కారాన్ని ఈ రోజు ఉపయోగించాలి. ఎవరైనా మీ సహాయం కోరితే మీరు కాదనకూడదు. బదులుగా ఏమీ ఆశించకుండా సహాయం చేయండి. ఎందుకంటే శనిదేవుడు న్యాయం మరియు మహాలక్ష్మి కృపతోనే ఈ ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. మీరు ఏ అవకాశాన్ని చేజిక్కించుకున్నా అందులో విజయమైతే ఖాయం. నిజంగా తులారాశి వారైన మీకు ప్రతి దిశలోనూ పురోగతి అయితే లభిస్తుంది. స్నేహితులారా, ఇప్పుడు అత్యంత రహస్యమైన విషయం, శనిదేవుడు న్యాయ నిర్ణయం వినండి. తులారాశి వారైన మీరు గత 5 సంవత్సరాలుగా మీ జీవితంలో చాలా ఇబ్బంది పడ్డారు. మీ శత్రువులు మీపై నిరంతరం దాడి చేస్తూనే ఉన్నారు. మీ అదృష్టం చెడ్డదని మీరు భావించారు. కానీ దీనికి కారణం మీ అదృష్టం కాదు. ఈ దుఃఖాలన్నిటికీ కారణం ఈ ఒక మనిషి. ఈ వ్యక్తి మీ జీవితంలో పదే పదే సంక్షోభాన్ని తీసుకువచ్చాడు. ఈ వ్యక్తి ఎవరు అపరిచితుడు కాదు, కానీ మీ దగ్గరి వారిలో ఒకరు. ఆ వ్యక్తి మరెవరో కాదు, పగలు రాత్రి మీతో ఉండే మనిషి. తులారాశి వారైన మీ చుట్టూ ఉండే ఈ వృశ్చిక రాశికి చెందిన వ్యక్తి మీకు అతిపెద్ద శత్రువు. అవును స్నేహితులారా, ఈ వృశ్చిక రాశికి చెందిన వ్యక్తి మీ జీవితంలో పదే పదే సంక్షోభాన్ని సృష్టిస్తున్నాడు. కానీ మీరు మీ కర్మలను ఎల్లప్పుడూ మంచిగా ఉంచారు. అందుకే భగవాన్ శనిదేవుడు ఇప్పుడు మీకు మీ కర్మల ఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ఎవరైతే మీతో తప్పు చేసిన వారికి ఒక రోజు వస్తుంది, వారు తమ ప్రతి తప్పుకు పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారు. ఆ సమయం తులారాశి వారైన మీదే అవుతుంది. ఈ వృశ్చిక రాశికి చెందిన వ్యక్తి మీ అతిపెద్ద శత్రువు. శనిదేవుడు స్వయంగా మీ జీవితంలో జోక్యం చేసుకుని దాగి ఉన్న సత్యాన్ని మీ ముందు నిలబెట్టాడు. ఇప్పుడు ఆ గడి ప్రారంభమయ్యింది. లక్ష్మీదేవి కటాక్షం మిమ్మల్ని రక్షిస్తుంది. కానీ శనిదేవుడు ఆ వ్యక్తి యొక్క దుష్కర్మలకు శిక్ష విధిస్తారు. మరియు స్నేహితులారా, తర్వాత 24 గంటలలో ఒక క్షణం వస్తుంది. అప్పుడు జీవితంలో కోల్పోయిన ప్రతి అవకాశం మీకు తిరిగి వస్తుంది. ప్రతి అవకాశం తిరిగి లభిస్తుంది. అది ప్రేమ కావచ్చు, గౌరవం కావచ్చు, ధనం కావచ్చు, లేదా విజయమైన కావచ్చు. ఇప్పుడు ఆ తరువాత 24 గంటలలో సమాజంలో తులారాశి వారైన మీ గౌరవం పెరుగుతుంది. మీకు మీ ప్రేమైన వారి సహకారం లభిస్తుంది. మరియు అదే సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ధనం కూడా పెరుగుతుంది. చాలా కాలంగా మీతో ఉన్న ఆ చివరి దుఃఖ గడియ ఇప్పుడు మీ జీవితం నుండి ముగిసిపోతుంది. రాబోయే 24 గంటలలో శనిదేవుడి కర్మఫలం మరియు మహాలక్ష్మి మాత కృపతో మీ జీవితంలోని సమస్త సంకటాలు, దరిద్రం, ఆర్థిక బంధనాలు తొలగిపోతాయి. ఇదంతా మీ కష్టం మరియు తపస్సు యొక్క ఫలం. దానిని ఇప్పుడు శనిదేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీ అదృష్టం యొక్క తలుపులు తెరుచుకోబోతున్నాయి. మరియు స్నేహితులారా, ప్రియమైన తులారాశి స్నేహితులారా, శ్రీ మహాలక్ష్మి మాత మరియు కర్మదాత శనిదేవుడి ఈ దివ్యమైన కటాక్షం మీ జీవితంలోకి ప్రవేశించే అత్యంత అద్భుత ఘడియ, చారిత్రక సమయం ఇది. ఈ శక్తివంతమైన మాటలలో మనం తెలుసుకుందాం. ప్రతి అణువు సత్యమే. తులారాశి వారైన మీరు ఇన్ని సంవత్సరాలుగా ధరించిన నిజాయితీ, కష్టం, నిస్వార్థ సేవ మరియు అనంతమైన సహనం అనే కవచాలకు ఇప్పుడు శనిదేవుడు న్యాయంతో కూడిన అనంత సంపదను బహుమతిగా అందిస్తాడు. ఈ రోజు ప్రారంభం కాబోయే ఈ రాజయోగం కేవలం ధన సంపదకు మాత్రమే కాక మీ సామాజిక గౌరవం, వంశ ప్రతిష్ట, కుటుంబ ఆనందం మరియు అంతర్గత ఆధ్యాత్మిక శాంతిని కూడా పెంపొందించడానికి ఉద్దేశించబడింది. మీరు ఏమాత్రం భయపడవలసిన పని లేదు. మీ తులారాశి జాతకంపై పడిన ప్రతికూల నీడలు తొలగిపోతాయి. మీ చుట్టూ ఉన్న శత్రువులు, దుష్ట శక్తులు మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన ప్రతి ఒక్కరూ అకస్మాత్తుగా శనిదేవుడి న్యాయ దృష్టి ముందు నశించిపోతారు, పరాజయం పాలవుతారు. మీపై రాబోతున్న ఈ ధనవర్షాన్ని, అఖండమైన అదృష్టాన్ని, తిరుగులేని విజయాన్ని అడ్డుకునే శక్తి ఈ విశ్వంలో ఏ శక్తికి లేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ధైర్యంగా ముందుకు సాగండి. మీ జీవితంలో కోటీశ్వరుడుగా మారే ప్రయాణం, ఒక ధన సామ్రాజ్యాన్ని స్థాపించే మహాయాత్ర ఈ క్షణమే మొదలు కాబోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం యొక్క పరంపర మీ జీవితంలో నిరంతరాయంగా అఖండంగా కొనసాగాలి. తులారాశి వారైన మీరు మీ 7 తరాల దరిద్రం ఈ రోజుతో సమాప్తం. మీరు బరువు తూచే త్రాసులా ఈ విశ్వంలో న్యాయం మరియు సంపదకు ప్రతీకగా నిలబడతారు. మరియు స్నేహితులారా, ఈ రోజున శనిదేవుడి ఆశీస్సులు పొందడానికి మరియు మీ జీవితంలో కష్టాలు, అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఒక అత్యంత శక్తివంతమైన మరియు సులభమైన పరిహారం కూడా చెప్పబడింది. ఈ పరిహారం తులారాశి వారికి మరింత శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శని మీ రాశికి యోగ కారకుడు. మరియు స్నేహితులారా, శనిదేవుడు తైలాభిషేకం మరియు దాన ధర్మాలకు స్వీకరించడానికి అత్యంత ప్రీతిపాత్రుడు. మరియు స్నేహితులారా, శనివారం సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాత ఈ పరిహారం చేయాలి. మీ ఇంటికి
దగ్గరలోని రావి చెట్టు కింద లేదా శనిదేవుడి ఆలయం అనగా నవగ్రహాల దగ్గర వద్ద చేయవచ్చు. ఇంట్లో అయితే పూజా గదిలో చేయవచ్చు. అయితే దీనికి కావాల్సినవి ఒక మట్టి ప్రమిద తీసుకొని అందులో నువ్వుల నూనె మాత్రమే పొయ్యాలి. నల్లటి ఒత్తులను లేదా సాధారణ ఒత్తులు ఉపయోగించి దీపం వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు మీ మనసులో శనిదేవుణ్ణి తలుచుకొని మీ కష్టాలు తీర్చమని, న్యాయం అందించమని కోరుకోవాలి. ఈ రావి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయండి. లేదా కుదరకపోతే దీపానికి నమస్కరించండి. అలాగే దీపారాధన చేసిన తరువాత ప్రశాంతంగా కూర్చొని ఈ శని మూల మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది మీ సంకల్పాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ఆ మంత్రం ఓం శం శనిశ్చర్యాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపించండి. మరి శనిదేవుడు కర్మదాత కాబట్టి దానం చేయడం వల్ల దోషాలు తొలగి అదృష్టం పెరుగుతుంది. మరియు ఏమి దానం చేయాలి అంటే నల్లని నువ్వులు, నల్లటి మినుములు లేదా నల్లటి వస్త్రాలను మీ శక్తి వరకు మీకు ఏది తోస్తే అదే దానం చేయండి. మరియు స్నేహితులారా, ఎవరికి దానం చేయాలి అనేది కూడా తెలుసుకోండి. పేదలకు, వృద్ధులకు లేదా నిస్సహాయులకు మాత్రమే దానం చేయాలి. మరియు అలాగే ఈ అద్భుతమైన మహాలక్ష్మి రాజయోగం యొక్క అనంత శక్తిని, అఖండ ధన ప్రవాహాన్ని సంపూర్ణంగా తులారాశి వారైన మీ జీవితంలోకి ఆహ్వానించడానికి మరియు శనిదేవుడి న్యాయాన్ని ప్రతిష్టం చేసి మీ అదృష్టాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి లక్ష్మీదేవికి కూడా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం మీ సంకల్పాన్ని మరింత శక్తివంతంగా చేస్తుంది. మరియు స్నేహితులారా, ఈ రోజు శుభ్రమైన పవిత్రమైన ప్రదేశంలో శ్రీ మహాలక్ష్మి మాతకు అంకితం చేస్తూ తెల్లటి లేదా ఎర్రటి రంగు పువ్వులను అనగా ముఖ్యంగా గులాబీలు లేదా తామర పువ్వులు సమర్పించండి. అలాగే శుద్ధమైన ఆవు నెయ్యితో చేసిన దీపాన్ని మాత్రమే వాడాలి. ఈ దీపాన్ని అమ్మవారి ముందు వెలిగించండి. లక్ష్మీదేవి ఎక్కడైతే నెయ్యి దీపం వెలుగుతుందో అక్కడే స్థిరంగా నివాసం ఉంటుంది. ఆ దీపం ముందు ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని మీ మనసులోని ధర్మబద్ధమైన సంకల్పాన్ని, అంటే న్యాయంగా డబ్బు సంపాదించడం, అప్పులు తీర్చడం, కుటుంబానికి సుఖం ఇవ్వడం లక్ష్మీదేవికి నివేదించండి. ఒక చిన్న వెండి లేదా రాగి నాణెం లేదా 10 రూపాయలు తీసుకొని ఆ దీపంలో ఆవిరి పడేలా అనగా వేడెక్కేలా ఉంచి ఆ తరువాత దానిని ఒక ఎర్రటి లేదా గులాబీ రంగు గుడ్డలో కట్టి మీ ఇంటిలోని ఆగ్నేయ మూలల్లో ఉంచండి. ఈ పరిహారం మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉండడానికి, తిరిగి ఖర్చు కాకుండా సహాయపడుతుంది. మరియు స్నేహితులారా, తులారాశి వారైన మీ కష్టాన్ని న్యాయం జరగాలని, మీపై ఉన్న అడ్డంకులు, శత్రుల కీడు పూర్తిగా తొలగిపోవాలని కోరుకుంటూ మరియు ఈ మంత్రాన్ని 11 సార్లు మీ మనసులో ఏకాగ్రతతో జపించాలి. మరియు స్నేహితులారా, శ్రీ లక్ష్మి అనుగ్రహ ప్రాప్తి మంత్రం జపించండి. అలాగే శనిదేవుడి కర్మ సిద్ధాంతం మంత్రం కూడా మీరు 11 సార్లు జపించండి. ఈ పరిహారం క్రమం తప్పకుండా శనివారం మరియు శుక్రవారం రోజున చేయడం వల్ల శని ప్రభావం వల్ల వచ్చే అడ్డంకులు తొలగిపోయి మీ కష్టానికి తగిన న్యాయం మరియు ఆర్థిక విజయం కూడా లభిస్తాయి. మరియు తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. లేదా జై మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. మరియు స్నేహితులారా, మీకు ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు.